సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతంపై ద్వేషం లేదు. ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్కు ఎదురు లేదు. మన భారతదేశ రాజ్యాంగం ప్రజాస్వామ్యవాదం లౌకికవాదానికి ఎదురు లేదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్, ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం సుస్వాగతం. శుక్రవారం రోజు మన గౌరవ సుప్రీంకోర్టులో ఇంకొక బాధాకర ఘటన చోటు చేసుకుంది. ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు జడ్జిలతో ఒక యువకుడు ప్రవర్తించాడో యావత్తు భారతదేశం ప్రపంచం దాన్ని ఖండించడం జరిగింది. ముఖ్యంగా రాకేష్ మతోన్మాది జస్టిస్ బిఆర్ గవాయిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై దాడి చేసిన తరువాత మళ్ళీ యువకుడు దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ప్రతి ఒక్కరూ రాజకీయాల కులమతాలకు అతీతంగా ఖండించదగ్గ అంశం. మనం ఈ ఘటనలోకి వెళ్తే ఏదైతే యువకుడు ఏ విధంగా అయితే జడ్జి గారితో వివరించిన తీరుందో ఒకసారి ఆ వీడియో చూద్దాం. Yes. Pratap. Yes. Mr. Judicial Servant, I order you to order the registration of FIR against ACP Vikas Galwani and Your Honor, police Your Honor, and the sovereign and with testimony services for the next our camp syndicate across the country. That's all from my side. Everything is on board in pages of the file and that's all from my side. And these are పేపర్లు విసిరిగొడతారు. So I just told ये देवेना माता छोड़ सीजिए प्लीज మహిళ ఏదైతే లాయర్లు కూర్చొని ఉన్నారు అక్కడ ఏ విధంగా ఇతడు ఎంసీ మాదర్ చో అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు అన్నాడంటే అసలు మీ అందరికీ కూడా ఈ ఘటన గురించి నేను వాస్తవాలు వివరిస్తే శుక్రవారం రోజు ఉదయం 11 గంటలకు జస్టిసెస్ కేవి విశ్వనాథన్ మరియు అలోక్ అరాధే అనే ఇద్దరు జడ్జీల బెంచ్ ఉన్నప్పుడు ఈ యువకుడు ఇతడి పేరు ఏదైతే ప్రతాప్, ఈయన గారు లక్నోకి సంబంధించి ఏఎస్పీ మీద సైబర్ క్రైమ్ ఆయన మీద కేసు బుక్ చేయమని ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశాడు. అయితే ఇతడు ఆ జడ్జిలతో మాట్లాడేటప్పుడు ఈ ప్రతాప్ అనే యువకుడు నేను మీకు ఆర్డర్ చేస్తున్నాను అన్నాడు. అయితే గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏంది మీరు మమ్మల్ని ఆర్డర్ చేస్తున్నారా అన్నాడు. అనగానే ఇక వెంటనే ఇతగాడు ఆ పేపర్లు విసిరేయడం, సూర్యకాంత్ గారిని బూతులు తిట్టడం ఇదంతా జరిగిపోయింది. అయితే మీరు గమనించాల్సింది ఏమిటంటే ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిల మీద పేపర్లు విసిరి మాదర్చో అన్న యువకుడు ఒక లాయరా అంటే ఇతడు లాయర్ కాదు, ఇతడు లిటిగెంట్ ఇన్ పర్సన్. లిటిగెంట్ ఇన్ పర్సన్ అంటే ఏమిటంటే లాయర్లను హైర్ చేసుకోకుండా సంస్థల వారు ఏదైతే వ్యక్తులు సుప్రీంకోర్టు ముందు కానీ ఏ గౌరవ కోర్టుల ముందైనా కానీ వాళ్ళు వాదనలు వినిపించుకోవచ్చు. అయితే యువకుడు కూడా అలా లిటిగెంట్ అయిన పర్సన్గా వచ్చిన యువకుడు. అందుకోసమే ఇతడి బట్టలు వస్త్రాధరణ ఇతడు గుండెలు విప్పుకొని ఉండవు. అప్పటికీ సుప్రీంకోర్టు జడ్జి అదేంటి వేషధారణ అని కూడా అడగడం జరిగింది. కావున ఇతగాడు లాయర్ కాదు అనేది మీరు గ్రహించాలి. అందుకే ప్రొఫెషనల్ కండక్ట్స్ కానీ ఎథిక్స్ కానీ ఏదైతే కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఇతడికి తెలియదు. అయితే మరి ఎందుకు కోర్టులు ఇలా అనుమతిస్తాయి లిటిగెంట్ ఇన్ పర్సన్ అంటే ఇది కోర్టులు కల్పించిన అవకాశం. ఎవరైనా కానీ వారి కేసు కోర్టు ప్రయర్ అనుమతితో వాదించుకోవచ్చు. ఇక భవిష్యత్తులో ఇలానే షూతో దాడి చేసిన వాడు లాయర్ అయితే ఇక లిటిగెంట్ ఇన్ పర్సన్ కూడా బూతులు తిడుతూ పేపర్లు ఇస్తున్న వాడే. కావున మన భారతదేశ ఏదైతే న్యాయస్థానాలకు సంబంధించి జడ్జీలను సంరక్షించాలి. జడ్జీలకు ఏదైతే వాళ్లకు పూర్తిగా ఎవరైనా కానివ్వండి తప్పు చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద జైల్లో పడేయాలి. కాకపోతే ఇతడిని గౌరవ జడ్జిలు వదిలేయండి, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు అని చెబుతూనే ఇతడు ఏదైతే పిటిషన్ తీసుకొచ్చాడో ఆ పిటిషన్ ని ఇతడు సుప్రీంకోర్టు దాకా రావాల్సిన అవసరం లేదు, కింది కోర్టులలోనే తేల్చుకోవచ్చు, అతడికి ఉపశమనం లభిస్తుందని చెప్పి దయా హృదయం విశాల హృదయంతో సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పడం అనేది అడ్వకేట్ సాదిక్ షేక్ అని నేను ఏదైతే న్యాయస్థానాల ఏదైతే లీగల్ ఫెటర్నిటీ నుంచి ఒక స్టేట్ కి సంబంధించిన ముఖ్యమైన 3 ఆర్గన్స్ లో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, ఆ జ్యుడిషియరీలో ఒక న్యాయవాదిగా భాగమైనందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఐ సెల్యూట్ ద సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఫర్ స్పేరింగ్ హిమ్, బట్ హీ మస్ట్ బి థాట్ అ లెసన్ దట్ హీ వుడ్ నాట్ రిపీట్ దిస్ hooliganism in the honorable court, and how he behaved is the whole world is feeling shameful for the youth who are behaving like this. And we have seen Rakesh who have thrown shoe in communal mindset as some god has told him to attack the Supreme Court judge. So I condemn that incident of Rakesh Sharma and the incident of this Pratap as well. సో మీ అందరికీ కూడా చివరిగా ఏదైతే నేను మీకు కోర్టులు అంటే న్యాయస్థానాలు అంటే తబస్సుమ్ ఖాన్ అనే జడ్జి మీద కూడా 14 మంది గోరక్ష
కి సంబంధించి మనిషిని హత్య చేస్తే వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే తబస్సుమ్ ఖాన్ జడ్జిని కూడా మేము రేప్ చేస్తాం, చంపేస్తాం అని అశ్లీల ఫోటోలు సైతం వైరల్ చేయడం జరిగింది. ఇలాంటి ఏదైతే వీళ్ళు ప్రవృత్తికి పాల్పడుతున్నారో అది సరైనది కాదు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ దాన్ని ఖండిస్తూ మరియు ఈ అప్డేట్ కి సంబంధించి పూర్తి వివరాలు మీ ముందు ఉంచడం జరిగింది. ఏదైతే ఫేక్ స్టోరీస్ చాలా మంది నెగిటివ్ గా కూడా ప్రచారం చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా ఈ ఫ్యాక్ట్ ని మీరు ఈ ఆజాద్ కలాం మీడియా ద్వారా అందరికీ షేర్ చేయగలరు. మన ఆజాద్ కలాం మీడియాని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.